హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే వైట్ సాస్ పాస్తాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ స్నాక్స్ టైంలోనైనా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పాస్తాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని స్టవ్ పైన పెట్టి దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు పాస్తాలను వేసుకొని కలుపుకోవాలి. వాటర్లో ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి పాస్తాలు ఒకదానితో ఒకటి అతుక్కోకుండా ఉంటాయి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాస్తాని 2 to 3 మినిట్స్ ఉడికించుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. పాస్తాని ఒక గిన్నెలోకి తీసుకొని స్పూన్తో ఇలా నొక్కి చూస్తే మనకి పాస్తా ఉడికింది లేనిది తెలుస్తుందండి. ఇలా ఉడికించుకున్న పాస్తాని వడబోసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. క్యారెట్, క్యాప్సికమ్ ముక్కల్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వైట్ సాస్ ప్రిపేర్ చేయడానికి మరొక ప్యాన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ని కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోవాలి. మనం వేసుకున్న నెయ్యి కానీ బటర్ కానీ కరిగాక దాంట్లో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకొని మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా ఉంటే ఇంకాస్త నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మైదా పిండిని పచ్చివాసన పోయే వరకు 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మైదా పిండిలో కొద్ది కొద్దిగా పాలను పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఎక్కడైనా ఉండలు ఉంటే ఇలా స్పూన్తో మ్యాష్ చేస్తూ సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పాలను యాడ్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి. ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కూరగాయలని వేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తాలని కూడా వేసుకొని కలుపుకోవాలి. అవసరం అనుకుంటే మనం పాస్తాని కుక్ చేసుకున్న వాటర్లోంచి 1 కప్పు వాటర్ని వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. చివరిగా మోజరెల్లా చీజ్ని తురుముకుంటే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే మన వైట్ సాస్ పాస్తా రెడీ అండి. ఈ పాస్తాలో చీజ్ వేయడం వల్ల చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ చీజ్ లేకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేయాలనుకుంటే మనం వేసుకునే బటర్ లేదా నెయ్యిని ఒక 2 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ వైట్ సాస్ పాస్తాని వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే ట్రై చేసి చూడండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ క్రేజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.